पक्षपात वैखरी पक्षपात वैखरी आरटीसी कार्मिक पक्षपात वैखरी आरटीसी कार्मिक पक्षपात वैखरी आरटीसी कार्मिक पक्षपात वैखरी मैनेजमेंट मंडी वैखरी मैनेजमेंट मंडी वैखरी ट्रांसपोर्ट विषय मंडी वैखरी मंडी वैखरी मंडी वैखरी मंडी वैखरी आवाज आरटीसी कार्मिक ऐक्यता आरटीसी कार्मिक ऐक्यता आरटीसी कार्मिक ऐक्यता సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె 22వ రోజు కొనసాగుతా ఉంది. మనకు రావాల్సిన ఏదైతే ఏం పెట్టుబడి ఉందో మరి సెప్టెంబర్ నెల జీతాలు కూడా చెల్లించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైకోర్టు ప్రకారంగా మనకు జీతాలు చెల్లించాలని చెప్పిన తర్వాత కూడా గవర్నమెంట్ చెల్లించకపోవడము మన దుర్మార్గంగా ఉందని చెప్పేసి కూడా మన సభముగా కోరుతా ఉన్నాం. మరి అదైతే మరి లేబర్ యాక్ట్ ప్రకారంగా మరి యొక్క కోర్టు ఏదైతే ధిక్కరించి మరి గవర్నమెంట్ మరి మాట్లాడుతుందో మరి లేబర్ యాక్ట్ ప్రకారంగా వెళ్తే మాత్రము మనం తక్షణమే జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ మన యొక్క లేబర్ యాక్ట్ ప్రకారంగా చెప్తా ఉంది. జీతాల గురించి మాత్రం భయపడే అవసరం లేదు. తప్పకుండా మన సమస్యలు పరిశీలించిన తర్వాత ఆ జీతాలు కూడా సెప్టెంబర్ జీతాలు కూడా త్వరలో వస్తాయని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు మన యొక్క గ్రీన్ సిగ్నల్ అనేది తాత్కాలికం అనేది మనం కోరుతా ఉన్నాం. మన యొక్క సమస్యలు 21లో కాకుండా 26 డిమాండ్లో మరి ఏదో ఒక్కటి పోయినా సరే కానీ మిగతా డిమాండ్లు కూడా మనం తప్పకుండా సాధిస్తాం. దిల్సుఖ్నగర్ డిపో నుంచి మేమందరం కార్మికులందరము సమ్మె చేస్తున్నాము. సోదరీమణులందరం ఇప్పటిదాకా మేము ఎన్ని స్ట్రైకులు చేసినా ఎన్ని బందులు చేసినా ఎన్ని టీవీ మీడియాలు ఇచ్చినా కేసీఆర్ దిగి రావటం లేదు. ఎందుకు దిగి రావటం లేదు అనేది మాకు అర్థమవుతలేదు. మేము ఇంతగా పోరాడుతున్నాము. మా అన్నలు చనిపోయారు, మా అక్కలు చనిపోయారు, ఒక కొడుకులకు ఉద్యోగాలు పోయిందని ఒక తల్లి ప్రాణం కోల్పోయింది. ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా కానీ నీకు మానవత్వం ఎందుకు లేదని అడుగుతున్నాము. నీకు సకల జనుల సమ్మెప్పుడు అంతమంది చనిపోతే ప్రతి ఒక్కరి ఇంటికి పోయి నువ్వు పలకరించొచ్చి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చినావు. ఇప్పుడు ఇంత 11 మంది చనిపోయారు, నువ్వు ఒక్కళ్ళ ఇంటికన్నా వెళ్ళలేదు, ఒక్కళ్ళని కూడా పరామర్శించలేదు. అంటే మా ఈ ప్రాణాలు కాదా? నీ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు అయ్యే ప్రాణాలా? మా ప్రాణాలు కాదా? మేము మీ సీట్ అడుగుతలేను, ఫామ్ హౌస్లో ఇల్లు అడుగుతలేము, లేకపోతే మీ ఇంటి దగ్గర స్థలం అడుగుతలే, ఏది అడుగుతలేను. మరి తెలంగాణ అప్పుడు ఎన్ని పొడుచిన వాళ్ళని నీ పార్టీలో విలీనం చేసుకున్నావు. మరి ఆర్టీసీ కార్మికులను ఎందుకు విలీనం చేస్తలేవు? ప్రభుత్వంలో విలీనం ఇప్పుడు మేము మా సొంతగా కోరుకున్న విషయం కాదు ఇది. నువ్వన్న మాటనే మేము బలపరుస్తున్నాం. దాన్ని నువ్వు మాకు ఏదైతే మాట ఇచ్చినామో అదే నెరవేర్చమంటున్నావు. ఎందుకు నెరవేర్చవు? విలీనం లేదని ఎందుకు అంటున్నావు? లాభాలు ఎందుకు లేవు? వచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మేము చేసినప్పుడు లాస్ అని అన్నావు, ప్రైవేట్ వాళ్ళని పెట్టి చేస్తున్నావు. వాళ్ళకి జీతాలు ఏడు నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఎన్ని డబ్బులు చేస్తున్నారు, వేలకు వేలు దోసుకోబోతున్నారు. మరి అది మీకు కనబడతలేదా? మేము చేస్తేనే లాస్ అవుతుందా? ప్రైవేట్ వాళ్ళు ఇంతమందికి వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నావు, డ్రైవర్కి 1750 ఇస్తున్నావు. మేము కూడా అదే అడుగుతున్నాం కదా. మేము అడుగుతలేదు కదా. ఈ ఆలోచన విధానం ఎందుకు రావట్లేదు? నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. మా జేఏసీ వాళ్ళని పిలవాలి. తప్పకుండా
కాకుండా మాకు ప్రభుత్వంలో విలీనమే కావాలి, ఇంకేమీ వద్దు. మేము ఆ విలీనాన్నే కోరుకుంటున్నాము. మీరు విలీనం ఎప్పుడైతే నెరవేరుస్తారో అప్పుడే మేము కాల్ ఆఫ్ చేసుకొని డ్యూటీలోకి వస్తాము. ఏ కండిషన్స్ పెట్టినా ఏవి పెట్టినా మేము దానికైతే ఒప్పుకోము. జేఏసీ నాయకులేం మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తలేదు. కార్మికుల ప్రజోల్బలం వల్లనే జేఏసీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ మేమేం తప్పుదోవ పడతలేను, మాకు తెలుసు, మాకు అన్నీ తెలుసు. మీరు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తున్నాం, కానీ ఇవాళ గుండెల్లో గుణపం గుచ్చుతున్నారు. మీరు సభాముఖంగా మీరు ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి మాకు అప్పుడు ఎట్లా వచ్చి ప్రజల్లో మాట్లాడారో ఇప్పుడు అట్లా మాట్లాడాలి, మా కోరికలు నెరవేర్చాలా. ఇంతమంది కార్మికులు ఎన్ని బలిదానాలు కోరుకుంటారు, ఇన్ని బలిదానాలు అవుతున్నాయి. ఒక్క బలిదానం కూడా పోవద్దు ఇక నుంచి. నేను సభాముఖంగా కార్మికులకు కూడా చెప్తున్నా, మా ఆర్టీసీ కార్మికులు 50,000 మందికి సోదరి మళ్ళీ ఎవరూ ప్రాణాలు కోల్పోవద్దు, అధైర్యపడొద్దు. మన ఉద్యోగాలు ఎక్కడికి పోవు, 1 నెల కాకపోతే 2 నెలలకు వస్తాయి. మీరు అధైర్యపడి వీక్ అయ్యి ప్రాణాలు కోల్పోవద్దని చెప్తున్నాను. ఇవాళ ఆర్టీసీ సమ్మె మొదలయ్యి 22వ రోజుకు చేరుకుంది. మేమంతా ఇక్కడ రోడ్ల మీద మరి దండలు వేసుకొని ఆహార దీక్ష చేస్తున్నాము. అయ్యా సీఎం గారు ఒకసారి ఆలోచించండి. మేము తిట్టినాము అంటే మా ఆర్టీసీ వర్కర్ల తరఫున మేము క్షమాపణ అడుగుతున్నాము. మీరు పదవిలో ఉన్నవాళ్ళు, మీరు ఏమైనా చేయగలరు, అది మీ చేతిలో ఉంది. మీరు కొంచెం మా ఓపిక చేసుకొని మాకు కొంచెం మా కోరికలను నెరవేర్చండి. ఇవన్నీ మేమే గొంతుల కోరికలు కోరతలేము. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 400 కోట్లు మేము బాకీ ఉంటే మాకు 400 కోట్లు ఇచ్చి బతుకుపోండి అన్నారు. అంత మంచి మహా ముఖ్యమంత్రులు మాకు సపోర్ట్ చేశారు. మిమ్మల్ని ఏం అడుగుతలేము, మా ఆస్తులు కాపాడమని అడుగుతున్నాము. మీరు మాకు ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మాకు 27% ఆల్రెడీ ఐఆర్ ఉంది. అందులో 17% యాడ్ చేసి 44 అని మాకు అందరికీ 44% జీతాలు ఏం తక్కువ అని మొత్తం ప్రపంచం అందరికీ పబ్లిక్కి వాళ్ళు రాంగ్ రూట్ పట్టించారు. మేము అట్లా కూడా అంటలేదు. చదువుకున్న వాళ్ళకైతే అందరికైతే తెలుసు కదా, 27% ఆల్రెడీ మాకు ఉన్నదే, మీరు ఇచ్చింది మాకు 17%. 17% 44% అని అంత గొప్పగా మాకు 44% ఎప్పుడు పెరగలేదు, మా జీతాలను పెంచలేదు. మేము అది కూడా అడుగుతలేము. మా ఆర్టీసీ ఆస్తుల్ని మియాపూర్ దగ్గర, ఉప్పల్ దగ్గర అన్ని కాంట్రాక్ట్లకు పోతున్నాయి. మీరు అవేవో డివైడ్ చేసి అమ్ముకుంటున్నారు. సో మా ఆస్తుల్ని మేము కాపాడుకోవడానికి మేము సమ్మె చేస్తున్నాము. మా ఆర్టీసీని రక్షించమని అడుగుతున్నాము. మేము సమ్మె చేసి మా కాకలయ్యి మా బాధలు మేము మీ దగ్గర చెప్పుకుంటే ఎన్జిఓస్లకు పిలిచి వాళ్ళు వ్యతిరేకంగా పోరాడతారు. ఎన్జిఓస్లకు చేసి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏం తక్కువ జీతాలు. మేము ఎంత కష్టపడుతున్నాం పబ్లిక్తో, రాత్రి పగలు 24 గంటలు మేము వాళ్ళ సేవలో ఉంటాము. డ్యూటీ మాకు కనీసం మాకు హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా ఉండదు. మేము అంత హరాస్మెంట్లతోని అన్ని రోగాలతోని మేము డ్యూటీలు చేస్తుంటే మేము అడిగితే మా బాధకి వాళ్ళకి చేసినాం, మా మంచిదే వాళ్ళకి చేసినాం, మా వల్ల వాళ్ళకి చేసినాం, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. కరెంట్ వాళ్ళకి చేసిండ్రు ఇవాళ, మరి ఇంతమందికి చేస్తుండ్రు. మేమేం పాపం చేసినాము? మా వల్ల మేము మంచి వాళ్ళమే, ఆఫీసర్స్ మంచి వాళ్ళే. మరి యూనియన్స్ మీకు ఏడు చెడ్డారు? సరే యూనియన్స్ వాళ్ళు రిజైన్ చేస్తామంటారు కదా, మరి మమ్మల్ని విలీనం చేయండి. వాళ్ళు రిజైన్ చేస్తా అంటారు. మా కోరికలు నెరవేర్చండి. సీఎం గారు ఒకసారి మీరు ఆలోచించండి. మీరు నిరంకుశ పాలన మాత్రం చేయొద్దు. మేము చీమ లాంటి వాళ్ళమే, మీరు నలిపితే మేము నలిగిపోయే వాళ్ళమే, కానీ చలి చీమల చేత చిక్కి కూడా సర్పము సరిపోయింది. అట్లా కాకుండా మేమంతా ఒక్కటయ్యి మేము చేస్తున్న మా ఆకలి బాధలు ఒకసారి అర్థం చేసుకోండి. మేము ఉన్న ప్రతి ఒక్కరికి మాకు బీపీలు, షుగర్లు, హార్ట్ లేని రోగాలు మాకు లేవు. మేము టైంకు తినక తాగక ఒకసారి 5 నిమిషాలు బస్సు ఆపితే పబ్లిక్తో గొడవ. పబ్లిక్ మీరు ఏడు ఆపితాడు బస్సు ఆపమంటే మేము ఆపినాము. ఈడ బస్సు ఆపిస్తావు, ఆడ పోలీసు వాళ్ళతో మాకు చలాన్లు రాపిస్తావు. మీ హయాం వచ్చిన తర్వాత మా డ్రైవర్లు ఎంత సగం సాలరీ చలాన్లకే పోయింది. ఇది మాత్రం వాస్తవం. ఆ కడుపు కోత మాత్రము, ఆ ఉసురు మాత్రం మీరు పెట్టుకోకండి. ఒకసారి మీరు కొంచెం తగ్గి ఆలోచించండి. మా కోపతాపాలకైతే పోకండి, ఆలోచించండి. మాకు ఇంతవరకు వైద్య సహాయం కూడా లేదు. రోగాల తరపులతో మంత్లీ అంతే మందులు లేవు చూయించుకోవడానికి. అక్కడ మొత్తం బంద్ చేస్తారు. మీరు ఇది ఏం పాలన? రోగాలతో ఉన్న హాస్పిటల్ కూడా మాకు బంద్ చేసి మమ్మల్ని నిజంగా నిరంకుశ బంధించి మీరు మమ్మల్ని మా ఉసురు తగిలేటట్టు చేసుకుంటున్నారు. మీ కుటుంబానికి ఏమొద్దు, ఆ ఉసురు మాది. మీరు మంచిగా ఉండండి. మాకు కావాల్సిన కోరికలు మీరు తీర్చమని మేము అడుగుతున్నాము. కార్మికులు ఇప్పటికి 22 రోజులు అవుతుంది సమ్మె చేయబట్టి. సీఎం గారు మీరు ఇంతవరకు కూడా మీ నుండి ఎలాంటి రెస్పాన్స్ కానీ ఎలాంటి ఆలోచన లేకుండా ఉంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం మీకు? ఇక్కడ ఆడపిల్లలు ఇంతమంది దీక్షలో పాల్గొన్నాము, ఉపవాసాలు ఉండి మీకోసం మేము చూస్తుంటే మీ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకు జీతాలు కూడా రాలేదు. సెప్టెంబర్ జీతాలు ఇంతవరకు రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంట్లో పిల్లలు, ఇప్పుడు దీపావళి పండుగ రేపు వస్తుంది, రేపు ఆ పండుగ కూడా మేము బంద్ చేస్తున్నాము. మీరు మీ పండుగలన్నీ బంద్ చేసుకొని మీకు ఈ దీక్షలో కూర్చోవడం మీకు ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారో మాకు తెలియట్లేదు. ఇప్పటికైనా మమ్మల్ని
కనుకరించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. మాకు జీతాలు ఇవ్వమంటే 4 బస్టాండ్లు అమ్మియాలి, ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తా అని మాట్లాడుతున్నారు. మరి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, మిగతా సంఘాలన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా 4 స్కూళ్ళు అమ్మిస్తారా లేక ఎట్లా మీరు మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం కావాలి. మీరు 80,000 పుస్తకాలు చదివినా అంటున్నారు. రాజ్యాంగం గురించి తెలిసిన వారు మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మాకైతే అర్థమైతే లేదు. కానీ మా సమస్యలు మాత్రం పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మెడకాయ మీద తలకాయ ఉంది కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థని కాపాడుకోవడానికి చేస్తున్నాము. మీరు అంత వయసు వచ్చి అవి ఏం మాట్లాడండి, మెడకాయ మీద తలకాయ ఉందా, ఆర్టీసీనే ముగింపని. ఇప్పుడు ముగింపు పలికితే మేము ఎలా బతకాలి? ఆర్టీసీ లేకపోతే ముగింపు చెప్పడానికి ఎవరు? మా ఉద్యోగాలు మేము సెలెక్ట్ అయి తెచ్చుకున్నాము. ఆర్టీసీ ముగింపు ఎందుకు అవుతుందండి? ఏం తప్పు చేశామని ముగిస్తున్నారు మీరు? ఏం తప్పు చేసాం మేము? ముగింపు అంటున్నారు. మాకు మెడకాయ మీద తలకాయ ఉంది కాబట్టి ఆర్టీసీ రవాణా సంస్థని కాపాడుకోవడానికి చేస్తున్నాము. మీరు 2 నెలల జీతాలు పెట్టుకొని మా జీతాలు మాకేమంటే డబ్బులు లేవని చెప్తున్నావు. నువ్వు సీఎం పదవిలో ఉండి హైకోర్టుని గౌరవించలేని మనిషివి. పౌరుడు ఏం గౌరవిస్తాడు హైకోర్టుని? అంత చిన్న చూపు ఉందా ఆర్టీసీ? నీకు లేదు కానీ మెడకాయ మాకుంది. మెడకాయ మీ తలకాయ, అందుకనే చేస్తున్నాము. ఆర్టీసీ ముగింపు ఎలా అవుతుంది మీరు చెప్పండి. ఎందుకు అయ్యింది ఆర్టీసీ ముగింపు? ఎందుకు ఇస్తున్నారు మీరు? ఆర్టీసీ ముగింపు అని ఒక మాట చెప్పారు, అది ఏంటది? ఎందుకయింది ముగింపు? మేము డ్యూటీలు చేసే వరకు లాభాలు అని అన్నారు. సమ్మెకి రాగానే నష్టాలు వచ్చాయా? మీరు కరెక్ట్గా కమిటీ వేయాలి. ఆర్టీసీ గురించి తెలియని వాళ్ళని తీసుకొచ్చి కమిటీ వేసి మీరు అన్ని నష్టాలు అంటే ఎక్కడి నుంచి వచ్చాయండి నష్టాలు? మేము డ్యూటీ చేసే వరకేమో లాభాలు అన్నారు. మేము సమ్మెకి రాగానే నష్టాలు వచ్చాయా? అంతా తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. మాకు వచ్చినవన్నీ నష్టాలు కాదు. ఆర్టీసీ 200% లాభంలో ఉంది. తప్పుడు రిపోర్ట్ల వల్ల మీరు అలా చెప్తున్నారు. మాకు 50,000 జీతం అన్నారు. మాకు కటింగ్లతో కలుపుకొని 28,000 జీతం వస్తుంది. నాకు కటింగ్లన్నీ పోను 8,000 జీతం ఇంటికి తీసుకెళ్తున్నా. నేను 8,000 జీతంలో నా పిల్లల్ని హౌస్ రెంట్లో అన్నీ కట్టుకోవాలి. మీకు ముగింపు మెడకాయ మీద తలకాయ లేదు అని అంత తీసి పారేస్తారా? మేము కూడా మనుషులమేనండి. మేము కూడా మనుషులమే. మాకు కోపం వస్తుంది. 44% మంచి హృదయంతో ఇచ్చారు. ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించవచ్చు కదా, ఎందుకు పరిష్కరించట్లేదు? దయచేసి మమ్మల్ని పిలవాలి. మీ పెద్ద మనసుతో మా కోరికలన్నీ తీర్చాలి. ఆర్టీసీ ముగింపు లేదు, అది ఎప్పటికీ ఉంటుంది. భూమి ఉన్నంత కాలం ఆర్టీసీ ఉండాలనేదే ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష. ఆర్టీసీకి ముగింపు ఈ భూమి ఉన్నంత కాలం ఉండదు. దయచేసి మీరు ఆ మాట మాట్లాడకండి. రోజుకి టెన్షన్ పడి మేము అల్లాడిపోతున్నాము. 2వ నెల వస్తుంది, మాకు జీతం ఎట్లా? మేము కట్టవలసిన వాళ్ళు ఇంటి కట్టాలి. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో. పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. మాకు మెడకాయ మీద తలకాయ ఉంది, అందుకే ప్రజా రవాణా వ్యవస్థని కాపాడుకోవాలనే ఈ ప్రయత్నం. మేము పస్తులు ఉంటున్నాము తెలుసా? ఏంటండి అది? ముగింపు ఉండదు ఆర్టీసీకి. ఈ భూమి ఉన్నంత కాలం ఆర్టీసీ ఉండాలనేదే కార్మికుల కోరిక. మీరు ఒక్క మాటలో ముగింపు అని ఎలా చెప్పారండి? అన్నీ తెలుసుకోండి. బస్సులు తిరుగుతున్నాయంటున్నారు, అది మొత్తం తప్పు. నేను 9 గంటలకి వస్తే 11:30కి బస్సు వచ్చింది. వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో ప్రభుత్వం విలీనం కోసమని దయచేసి చేయండి. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, మీకేంటో తెలుసు. దయచేసి మీరు ప్రభుత్వంలో విలీనం చేయండి. వాళ్ళు అడిగేది ఒక హక్కు, ప్రభుత్వంలో విలీనం చేయమని. అదొక్కటే చేయండి. ఇంకోటి, వీళ్ళ కష్టాలు ఏందో మీకు తెలుసు కాబట్టి మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. రేపటికిలోగా వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీలలో చేరతారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీరు ఏదైతే చర్చలు జరుపుతున్నారో అది అన్నీ సాఫీగా అయిపోయి రేపటి నుంచి వాళ్ళు డ్యూటీలో చేరతారని అనుకుంటున్నాను. మొన్న మీరు మాట్లాడిన మాటలు అయితే సరికాదు. మీరు అవన్నీ తగ్గించుకొని మీ మనసుతో ఆలోచించి మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అరవింద్ సార్ అండి. నేను దిల్షుక్ డిపో నా పేరు అరవింద్ సార్ అండి. నేను దిల్షుక్ డిపో కంట్రోలర్ అండి. ఈ పక్కన ఉన్న పాప మా అమ్మాయి. నా యొక్క అపాయింట్మెంట్ 1986. నాకు సర్వీసు ఇప్పటికీ 34 సంవత్సరాలు అయిపోయిందండి. ఇంకా 3 నెలలు అయితే జనవరి 31కు నా ఒక రిటైర్మెంట్ ఉంది. నా 34 ఏళ్ళ సర్వీసులు పిఎఫ్ డబ్బులు నేను జమ చేసుకుంటే ఈ అమ్మాయి పెళ్లి కొరకు నేను పిఎఫ్ అప్లై చేశాను.
నేను అప్లై చేసి కూడా దీని డేట్ ఉన్నది 23 జూలై, 3 నెలలు అయిపోయింది. నాకు పిఎఫ్ డబ్బులు మన ఆర్టీసీ వాడుకున్నారు. అయితే నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. మా బావ మ్యారేజ్ కొరకు నేను నా 30 ఏళ్ళ సర్వీస్లో దాపెట్టుకున్న డబ్బులు మా యొక్క కార్పొరేషన్ వాడుకుంది. అయితే నేను పాప మ్యారేజ్ కొరకు నేను డబ్బులు పెట్టుకున్నాను, విత్డ్రా చేసుకుందామని చెప్పేసి 3 నెలల ముందు నేను అప్లై చేశాను. నాకు ఇంతవరకు డబ్బులు రాలేదు. దానికి ఈ పిఎఫ్ డబ్బుల వలన మా పాప మ్యారేజ్ ఆగిపోయింది. దీనికి నాకు మా ఎండి గారు, మరి ఈడీ గారు, ఆర్ఎం గారు ఎవరో దీనికి నాకు సమాధానం కావాలి. నాకు సమాధానం ఎవరు చెప్తారో దయచేసి వాళ్ళకు ఇది న్యాయం కాదు, తెలిసిందా? మా కుటుంబం మా పాప ఇలా ఉన్న ప్రతి ఒక్క కార్మికులకు వాళ్ళ ఉసులు జరుగుతుందండి. ఇలాగ చాలామంది అప్లై చేశారు. దయచేసి వాళ్ళ డబ్బులు రిలీజ్ చేయాలని కోరుతున్నాను. సీఎం గారు మీరు విజ్ఞప్తి చేసుకునేది అంటే మీడియా ద్వారా సార్, మీకు ఎవరో తప్పుడుగా పబ్బం గడుపుకోవడానికి మా ఆర్టీసీ నుంచి అధికారులే మీకు తప్పు చెప్తున్నారు సార్. నేను చెప్పేది ఏంటంటే మాకు శాలరీలు 50,000 రావటం లేదు సార్. మాకు 17,000, 20,000 మాత్రమే. మేము పొద్దున్న 7 గంటలకి బస్సు ఎక్కితే మళ్ళీ మధ్యాహ్నం 5 గంటల వరకు బస్సు. మగోళ్ళ మధ్యలో ఆడబడుసులు మీరు ఎంత గౌరవిస్తారు సార్? మగోళ్ళు అంటే తెలంగాణలో ఆడబడుసుల్ని ఎంతో గౌరవిస్తారు. అలాంటిది మగోళ్ళలో పడి మేము చేస్తే మాకు 17,000 కూడా రావట్లేదు. సో అవి పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, అందులోనే తినాలి, ఇవి చేయాలి. సో మళ్ళీ మీకు మూసేస్తామంటున్నారు. ఇది మూసేస్తే మేము ఎట్లా బతకాలి సార్? అందరము కూలి పని, అంట్లు తోముకుని, బట్టలు తుక్కుని, లేకపోతే రోడ్లు ఇలాగే బతకాలి, ఉద్యోగం చేసుకొని. మేము గౌరవంగా ఇది ఒక గవర్నమెంట్, మాకు కేసీఆర్ సార్ మమ్మల్ని తెలంగాణ వచ్చింది కాబట్టి మమ్మల్ని దీన్ని ప్రభుత్వంలో కలుపుతారు. మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మా పిల్లలకి మేము ఇలాగా ఈ పనులు చేసుకుంటాం. మా పిల్లలు ఇంకా మంచిగా చదువుకుని గ్రాడ్యుయేట్ సార్. మా పాప డెంటిస్ట్. ఇప్పుడు ఫీజు కట్టలేక నేను ఇంట్లో ఉంది సార్, ఫీజు కట్టలేకపోయాను నేను. మా పాప మంచి మెరిట్ డెంటిస్ట్, అమ్మాయికి ఫీజు కట్టలేకపోయాను. మీకు ఎవరో మా దాంట్లో ఆర్టీసీలోనే అధికారులు మీకు చెప్పేది తప్పుడు పబ్బం గడుపుకోవడం. సార్ మంచోడు అంటున్నాడని అంటున్నారు. మీరు మీడియాను కూడా మాట్లాడనీయట్లేదు సార్. మీరు మా బాధలు మీరు ఇంటేనే కదా మీకు తెలిసేది. కానీ మీరు తప్పుడు లాంగ్వేజ్లు, ఎవడో ఏదవన్నాడు, అల్లంగాగాడు, ఆ మాటలు ఎవరు మాట్లాడతారు సార్? సార్ మీరు సోయుండి మాట్లాడి మీరు అర్థం చేసుకుని ఇక్కడికైనా మీరు తిరిగిరండి. మాకు అన్నీ తెలుసు. ఎట్లా అంటే మీరు ఏదో మేము ఇట్లా వీళ్ళని విభజించి పరిపాలిస్తే మేము ఏదన్నా వాళ్ళు భయపడిపోయి అందరూ వచ్చి మేము ఒక్కరు కూడా రాము సార్. అన్నీ అబద్ధాలు సార్. వాడెవడో డ్రైవరు అబద్ధాలు ఆడి పోయి వాడు దాంట్లోంచి తీసేశారు సార్. వాడు అబద్ధాలు ఆడి దేన్నో గుద్ది ఒక మనిషిని చంపేశాడని వాడిని తీసేస్తే వాడు వచ్చి అశ్వత్థామరెడ్డి మీద ఏదో చెప్తున్నాడని పంపించారు సార్. ఒట్టిది అదంతా అబద్ధం. మేము ఎవ్వరం ఏకదాటి మీద ఉన్నాం. ఆయన ఏది చెప్తే మేము అది చేస్తాం. ఎందుకంటే మేమంతా రోడ్ల మీదకి వచ్చి మీ దగ్గరికి రాలేం కదా, బస్ అక్కడికి రానియ్యరు కదా, ప్రగతి భవన్కి రానియ్యరు కదా. అందుకని రోడ్ల మీదకి వచ్చి ఎల్లవయ్యా అడగవయ్యా అని మేము ఆయన పంపించింది. మీరు తప్పుగా మీకెవరో చెప్తున్నారు. సరే మీరు అట్లా అంటున్నారు కదా, వాడిని వేసుకుని వస్తున్నారు, ఈ నాయకుడిని వేసుకొస్తున్నారు, ఆ నాయకుడిని వేసుకుని వస్తున్నారు కదా. మరి ఆ నాయకులకి అవకాశం ఎందుకు ఇస్తున్నారు? మీరు అవకాశం ఇవ్వకుండా మీరే డైరెక్ట్ కూడా వచ్చి మాట్లాడితే పక్కోడు మాట్లాడడానికి రాదు కదా, పక్కోడు మీతో మాట్లాడ్డా కదా. మీరే డైరెక్ట్గా ఆ కార్మికుల పని మీరు రాకపోయినా మీరు సీఎం సార్, మేమెంత పిట్టలు కొట్టేంత వాళ్ళం మేము. మీరు వచ్చి మాకు అక్కడ ఇది నడుపుతున్నాం మీటింగ్కి రండి అని, లేదంటే ఇప్పుడైనా సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేయండి. మా ఈడీల మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఒక ప్రైవేట్ బస్సు ఐట్నార్ నుంచి జేబీఎస్ నడపాలంటే ఐట్నార్ నుంచి సికింద్రాబాద్ నడిస్తే ఆ కిలోమీటర్లు మిరుచుకున్న వాళ్ళు తీసుకుంటారు. మాకు అన్నీ తెలుసు సార్. ప్రైవేట్ బస్సులో ఎవరికి ఎంత మిగులుతుంది ఏంటంటే కష్టపడి నిజాయితీగా పనిచేసి నిజాయితీగా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు మేము సార్. మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మీడియా ద్వారా మేము అందరం మా ఎడ్యుకేషన్ అందరూ డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నాం సార్. మేము గౌరవంగా పనిచేసుకుంటున్నాం. మీరు ఒకసారి అర్థం చేసుకుని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యండి. అక్కడ ఆంధ్రాలో అయ్యింది, ఆంధ్రాలో హనుమతి రెడ్డి సార్ని వేశారు. మీరు కూడా ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యండి. మా తరపు నుంచి కూడా మీకు అంత నాయకుల మీద నమ్మకం లేకపోతే డిపో నుంచి పిలవండి, అందరినీ కమిటీ వేసి మాట్లాడి చెయ్యండి. కానీ ఇట్లాంటి తప్పుడుగా ఎవరో చెప్తూ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నారు సార్. వాళ్ళు మీ దగ్గర మంచి అనిపించుకోవడానికి చేస్తున్నారు సార్. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలని గవర్నర్ కేసీఆర్ గారికి. మేము ఆడవలసల తరపున ఆడవలసలు బయటకు వస్తే మీకు నచ్చుతుందయ్యా. రోడ్ల మీద తిరుగుతున్నాం, ఈ వంట లేదు, వార్పు లేదు, గుండె నొప్పి చెప్పుకునే పక్కోడు మీకు ఉద్యోగం తీసేసాడంటే అంటుంటే ఆ బాధలు భరించలేక రోడ్ల మీదే పడున్నాము.
ఒక్కసారి ఆలోచించాలని ఆడబిడ్డగా మేము చెప్తున్నాము. ఒక్క రోజుని మీరు వస్తే తెలంగాణ వస్తుంది, మాకేదో చేస్తామని 4 సంవత్సరాలు ఇచ్చాం. ఇంకా టైం సరిపోలేమో, ఇంకా చేస్తాడేమో అని మళ్ళీ ఇచ్చాము. అయినా మీరు అర్థం చేసుకోవట్లేదు సార్. మీరు ఉండేది 4 సంవత్సరాలు ఉంటారు, లేదంటే నీ కొడుకు వచ్చి ఇంకో 5 సంవత్సరాలు ఉంటాడు, నీ మనోడు వచ్చి ఇంకో 5. కానీ ఆర్టీసీ మాత్రం 30 సంవత్సరాలు మేము 58 సంవత్సరాలు డ్యూటీ చేయాలి. అంటే మేము చదువుకున్నది 20 సంవత్సరాలు జీతే 30 సంవత్సరాలు డ్యూటీ చేస్తాం. ఒక్కసారి అర్థం చేసుకో. అంటే నువ్వు కండక్టర్, డ్రైవరు ప్లస్ ఇంకో 4, అంటే 10 మంది వేసుకో. మొత్తం 58 × 10,000 అంటే ఎంతమంది బయటకు వచ్చాము ఒక్కసారి అర్థం చేసుకుని మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటారని మీకు తెలుసు, అన్నీ తెలుసు, ఎవరి కష్టం ఏంటో అన్నీ మీకు తెలుసు. ప్లీజ్ అయితే ఈరోజు మరియు ఆర్టీసీ సమ్మె 5వ తారీఖు మొదలు పెడితే ఈ రోజుకు 21 రోజు. మరి దాదాపుగా మరి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు జేఏసీ తరఫున మరి ఎన్నో ఇబ్బందులకు గురవుతూ మరి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాని గురంగా మరి ఈ యొక్క సమ్మె గురించి మేము గొంతమే కోరట్లేము. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ సమస్య పరిష్కరించాలని మేము కోరుతున్నాము. మేము కోరేది ఒకటే ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి. మరి అదే పక్కన రాష్ట్రం ఏదైతే ఉందో మరి అక్కడ వచ్చినటువంటి కొత్త రాష్ట్రం అది, ఇది ధనిక రాష్ట్రము. ఇక్కడ అన్ని నిధులు ఉన్నాయి, నియామకాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, అన్ని సంపద కలిగినటువంటి రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రం. మరి ఈ రాష్ట్రంలో మరి ఎడగబడి ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదో మేము వేరే కోరిక కోరుతలేము కాబట్టి మాకు మెయిన్ ఒకటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి, మా కోరికలను సమస్యలు పరిష్కరించాలి. మరి ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఇప్పుడు 6 సంవత్సరాలు తెలంగాణ సాధించుకొని 6 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏదైతుందో మరి ఒక్క రిక్రూట్మెంట్ జరగలే. దాదాపు 7,800 మంది కార్మికులు రిటైర్మెంట్ అవుతారు. వాళ్ళ ప్లేస్లో కానీ ఒక డ్రైవర్ కానీ, ఒక కండక్టర్ కానీ, ఒక మెకానిక్ కానీ వాళ్ళ ప్లేస్లో రిక్రూట్మెంట్ చేసుకునే పాపాలు పోలేదు. వాళ్ళు దిగిపోయిన వాళ్ళు దాదాపు 7,000 మంది. వాళ్ళ భారం కూడా మేమే మోస్తున్నాము, డబుల్ డ్యూటీ చేస్తున్నాము. మరి వీక్ లాభాలు కూడా డబుల్ డ్యూటీ చేపిస్తున్నాము బలవంతంగా. మాకు ఇచ్చే 5 రూపాయలు ఏంది, డ్రైవర్కు 530 రూపాయలు డ్రైవర్కి ఇస్తున్నారు, కండక్టర్కు 500 రూపాయలు ఇస్తున్నారు. మరి ఎంతమందికి సమాజం ఇది? దాని గురించి మేము పోరాటం చేస్తున్నాము. ఇప్పటి కాదు, దాదాపు మేము 40 రోజుల నుంచి మేము ఉద్యమం చేసి మెమోరాండాలు ఇచ్చినాము, రాస్తారోకాలు చేసాము, ఆర్ఎంఎస్ కార్యక్రమం పెట్టాము, డివిఎం కార్యక్రమం పెట్టాము, ఈడీ పెట్టాము, చలో బస్బన్ కార్యక్రమం కూడా పెట్టాము. మేము గొంతమ్మ కోరుతున్నాము. కావున ఇవాళ మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మీ ప్రభుత్వం కుట్రబంతుంది. దాని గుణంగా మరి ఇవాళ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఇచ్చారు. మరి వాళ్ళ వల్ల ఎంతోమంది ఇలా ప్రాణాలు పోతున్నాయి. ప్రజలతో చెలగాట మారితే ఇవాళ ఎంతోమంది ప్రాణాలు చనిపోయారు. ఇవాళ యాక్సిడెంట్ చేసి వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకు అనుభవం లేదు. వాళ్ళకు 1,700 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, ఒక కండక్టర్ 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ప్రజలతో చెలగాట మాడి ఇవాళ ఎంతోమంది ప్రాణాలు తీసుకురు. ఆర్టీసీ కార్మికులు కూడా ఇవాళ 1100 మంది ఇలా ఆత్మ బలిదానాలు చేసుకురు. అదేవిధంగా ఖమ్మంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ సోదరుడు శ్రీనివాసరెడ్డి ఆత్మ బలిదానం చేసుకుని చావుమంటల్లో మా 48 కార్మికులని ఇలా రోడ్డు పాలకి ఇచ్చినామని ఆవేదన వ్యక్తం చేసుకు చనిపోయే ముందు ఆయన ఈ వ్యాఖ్యం చేసిండు. కావున మరి కూడా ఒక సురేందర్ గౌడ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా కూడా ఇవాళ కూడా ఒక కండక్టర్, ఒక డ్రైవర్ని ఆర్కబెల్ డిపోలో వెంకటేశ్వర రెడ్డి చంపినందు ఆయన కూడా ఇలా ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇవన్నీ ఆత్మ బలిదానం ఎందుకు కార్మికులకు పుట్టగొట్టడానిక? మేము కోరేది ఏంటంటే మీ ఒక మేము పాలడుతలేము, 20 ఒక ఎకరం అడుగుతలేము, మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాము. కావున ముఖ్యమంత్రి అప్పీల్ చేసేది ఒకటే, ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించి ఇవాళ ఆర్టీసీ చేసిన నాయకులను పిలిపించి ఏదో మాట్లాడతారో దాని విధంగా ఈ సమస్య పరిష్కరించి మాకు న్యాయమైన కోరికను చేయవలసిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 22వ రోజుకు చేరిన ఈ సమ్మెలో పాల్గొన్న సోదరిమణులందరికీ విప్లవాభినందనాలు. అలాగే ఏదైతే సమ్మెను ఆధారంగా చేసుకొని సీఎం గారు మాట్లాడిన మాటలకు ఆత్మ బలిదానాలు చేసుకున్న సోదరుల ఆత్మశాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే నీ కూతురు ఓడిపోయినప్పుడు పెట్టలేదు ప్రెస్ మీటు, ఈరోజు నిన్న ఒక్క సీటు హుజూరాబాద్ నగర్లో గెలిస్తే ప్రెస్ మీట్ పెట్టి అప్పటిదాకా నోరు మూసుకొని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఆర్టీసీ వాళ్ళకి ఏం చేస్తాం అది చేస్తామని అంటున్నారు. ఈరోజు నీ కూతురికి ఏదైతే 10,000 కోట్లు 10 కోట్లు 100 కోట్లు విడుదల చేసి ఖాళీ బతుకమ్మ ఆడదానికి, నీ కూతురు వచ్చినప్పుడే బతుకమ్మ పుట్టలే, ఆడకూతురు పుట్టినప్పటి నుంచి బతుకమ్మ పుట్టింది, ఎవరింట్లో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈరోజు సోదరిమణులందరినీ
రోడ్ల మీద తీసుకొచ్చి కూర్చుండబెట్టినావు. అదే నీ కూతురో నీ భార్యనో అయిన ఉంటే నువ్వు ఇలా చేసేవాడివా? ఏదైతే ఈ కన్నీటి బొట్లు నేను చెప్తున్న ఈ యాజమాన్యానికి మంచిది కాదు. ఆడకూతురు కన్నీరు మంచిది కాదు. ఒక్కొక్క చుక్క వరదలై ఒక సునామీ అయి నిన్ను తాకుతుంది. కాబట్టి ఏదైతే ఈరోజు చర్చలకు పిలుస్తున్నారో ఫార్మాలిటీగా మాకున్న అనుమానం ఏంటంటే ఏదో కోర్టుకు సమర్పించాలి కదా, చర్చించడమనే ఒక రిపోర్ట్ అనే ఉద్దేశంతో పిలుస్తున్నారేమని నేను భావిస్తున్నాను. ఏదైతే ఒక్కొక్క రూపాయి మా కండక్టర్ సోదరులు డ్రైవర్ సోదరులు కష్టపడి సంపాదించి గాదెలు నింపితే ఈ ప్రభుత్వం పందికొక్కుల్లాగా కింది నుంచి తోసుకుపోయి తిని ఈరోజు లాసు ఈరోజు సంస్థ లాస్ అయిందని అంటున్నది. 1200 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ శవాల మీద కుర్చేసుకొని కూర్చున్న ఈ సీఎం గారికి అసలు మానవత్వం కోల్పోయారా? ఏం మాట్లాడుతున్నారు? ప్రెస్ వాళ్ళు వస్తే కూడా ఎవరా బేవకూఫ్ అన్నాడు. ఒక గౌరవమైన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఏదైతే మేము సంపాదిస్తున్న సంపదనను కొల్లగొట్టడానికి ఎవ్వరు వచ్చినా మేము దాన్ని అడ్డుకుంటాము. ఏదైతే ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మేము కోరుకున్న గుంతమ్మ కోరికలు కావి. మాకు లేని ఆశ కల్పించిన సీఎం గారు గతంలో మీరు పెట్టిన ఎలక్షన్లో ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం తప్ప మేము కొత్త హామీలు మిమ్మల్ని అడిగిన దాఖలాలు ఎక్కడ ఉంటే చూపించండి. సోదరులారా, ఈరోజు మేము ఒక్కరము కూడా మొక్కవోని దీక్షతో ఈరోజు సమ్మెలో పాల్గొంటాం. ఇంకెన్ని రోజులైనా మేము ఈ సమ్మెలో పాల్గొంటాము. దయచేసి సీఎం గారిని మేము కోరుకునేది ఏంటంటే, అయ్యా మమ్మల్ని ఒక్కరిని అణిచివేస్తే ఇక రాష్ట్రంలో ఉన్న ఏ సంస్థలో కూడా ఒక్క ఉద్యోగస్తుడు కూడా నాకు ఎదురు చెప్పారనే ఉద్దేశంతో మమ్మల్ని అలచాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగులారా మీరందరూ కూడా మేల్కోవాలి. ఎందుకంటే ఇది పెద్ద సంస్థ, ఐక్యతతో పోరాడుతా అనే నమ్మకం ఉంది. ఈరోజు ఏదైతే ఆర్టీసీ కార్మికులు సీఎం గారిని గద్దె మీద కూర్చుండబెట్టారో, ఆ బంగారు చైర్ మీద ఆ కూర్చుండబెట్టే అదృష్టం మాకే దక్కింది. ఇంకా దించే అదృష్టం కూడా మాకే దక్కుతుంది. మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే తప్పు చేసిన వారిని ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు కూడా ఉపేక్షించరనేది మీ మీడియా ద్వారా మేము సీఎం గారికి చేరాలని, సమాజానికి కూడా తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయబట్టి 21 రోజు ముగించుకొని 22వ రోజుకు రావడం జరిగింది. మరి 22 రోజుల సమ్మె జరుగుతున్నప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి చీమగుట్టినట్లు కూడా అనిపించడం లేదు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా మరి ప్రజలు పడుతున్నటువంటి అవస్థల్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు పూర్తిగా 10,000 చిల్లర బస్సులు నడిచినప్పుడే పబ్లిక్కి సరిపోకపోయేది. మరి ఈరోజు 10,000 బస్సులు ఆగిపోయి రోడ్ల మీద జనాలు నానా అవస్థలు పడుతూ ఉంటే మరి నేను బంగారు తెలంగాణ తెచ్చిన ప్రజలకు మంచి సేవ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి అలా ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇంత అవస్థలు పడుతూ ఉంటే కనబడతలేదా అని అడుగుతా ఉన్నాం. మీరు ఎవరి కోసం ప్రిస్టేజ్గా తీసుకొని మీరు నిద్రపోతూ ఉన్నారు? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే అని అడుగుతా ఉన్నాం. ఇలా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలన్నా కేవలం మీ దురుద్దేశంతో ఈ సమ్మెను పట్టించుకోవడం లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. 21 రోజు తర్వాత నిన్న మన ఇన్ఛార్జ్ ఎండి గారిని పిలిపించేసి ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానటువంటివి ఏవైతున్నాయో అవి చర్చించమని చెప్పి ఒక జారీ చేసిండు. మరి ఈరోజు ఆ చర్చలు అనేటిది ఈరోజు జరుగుతాయి. కానీ అందులో ఏమున్నాయి? అన్ని సాధారణమైన డిమాండ్లు, అవి పెద్దగా ఉపయోగపడేటువంటి డిమాండ్లు కూడా కావు. మరి అట్లాంటి డిమాండ్లు మీకు సమ్మె చేసి సాధించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేము అధికారులతో కూర్చుంటే పరిష్కారం అయ్యే డిమాండ్లు అవి. మెయిన్గా ప్రభుత్వంలో విలీనం అనేది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎప్పుడైతే ట్రీట్ చేస్తారో, ఆర్టీసీలో కొత్త బస్సులు ఎప్పుడైతే కొంటారో, ఆర్టీసీలో రిక్రూట్ చేయడానికి ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేస్తారో, ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా రంగ సంస్థని పబ్లిక్ సంస్థగా ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో అప్పుడే మేము సమ్మె విరమిస్తాం తప్ప ఏదో నామమాత్రంగా ఏదో కోర్టు చెప్పింది ఆర్టీసీ వాళ్ళని చర్చలకు పిలవాలి, ఇలా చర్చలు జరిపినాం, వాళ్ళు వచ్చిండ్రు ఒప్పుకోలేదని మమ్మల్ని బురద చల్లడానికే ఇలా నువ్వు చేస్తున్న చర్చలు, కానీ అవి మనస్ఫూర్తిగా సమస్యలు పరిష్కరించడానికి కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఆర్టీసీ నష్టాలు అని చెప్తా ఉన్నారు. దీనికి ముఖ్యంగా నష్టాలకు కారణం మీరే, మీ ప్రభుత్వమే, వేరే ఎవరో కూడా కాదు. మీరు ఇవ్వాల్సిన రాయితీలు ప్రతి సంవత్సరం మాకు ఇచ్చినట్లయితే ఆర్టీసీకి నష్టం వచ్చేదే కాదు. ప్రజలకు ఏం చెప్తున్నా ఉన్నారు? మొన్నటి వరకేమో 2,200 కోట్ల నష్టం అన్నారు.
మొన్న 2500 అన్నారు, నిన్న 3000 పోయి ఇలా 5000 కోట్లట. అంటే రోజుకి ఎన్ని కోట్ల ఆదాయం వస్తుంది, ఎన్ని కోట్లు పెరుగుతున్నాయి రోజుకి? 5000 కాడికి 5000 కోట్ల ఆస్తి నష్టం ఉందని చెప్తా ఉన్నాడు. ఇలా నీ ప్రభుత్వమే మరి 3 లక్షల చిల్లర కోట్ల అప్పులలో ఉంది. మరి నీ ప్రభుత్వాన్ని నువ్వు ఎట్లా నడిపిస్తావు? ఇలా ఒక హుజూర్ నగర్ ఎలక్షన్ అయ్యేంత వరకు మీరు నోరు విప్పలే, గమ్మున కూర్చున్నారు. విద్యార్థులు వస్తే మీరు నోరు విప్పలే. ఎంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతోమంది చనిపోయారు, అయినా మీరు నోరు విప్పలేదు. రైతులు ఆత్మహత్య చేసుకురు, నోరు విప్పలేదు. మరి మొన్న మీ బిడ్డ ఓడిపోయినా కూడా నోరు విప్పలే. ఆర్టీసీ కార్మికులు 22 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే నోరు విప్పలే. నిన్న ఒక్కరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో తప్పుడు గెలిచినందుకు ఇలా మీకు మరి ఏ జోషిలో మాట్లాడిరో నాకు అర్థం కావట్లేదు. ఆర్టీసీని నానా బూతులు, ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే లాంగ్వేజ్, అసలు ఫస్ట్ మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్తాను నేను ముఖ్యమంత్రి గారికి. మీకు మాట్లాడే విధానం నేర్చుకోమంటున్నాం. తెలంగాణ రాష్ట్రానికి మొదటి పౌరుడు మీరు, మీకే మాట్లాడరాకపోతే మామూలు వ్యక్తులు ఏ విధంగా మాట్లాడాలి? ఆర్టీసీ కార్మికులు నన్ను శాసిస్తారా, నన్ను తిడతారా అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నువ్వు తిట్టినప్పుడు కిందోడు తెలియనోడు మస్తుగా తిడతాడు, పడాలి మరి. పబ్లిక్ తిడతారు, పడాలి మరి. ఇలా నువ్వు నేర్పిస్తున్నదే ఇదంతా. తలమాసినోడంట, వేదవనంట, నోరు మోసినాడు అంటే కనీసం మీడియా వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వకుండా నువ్వు కూర్చో, నీకు తెలుస్తా చేయిపో నువ్వు అని ఇట్లా బెదిరిస్తుడు. అంటే ఎంతమందిని ఈ విధంగా నువ్వు బెదిరించుకుంటా అణచివేసి ఇలా విభజించి పాలించే ధోరణి మీ దొరల అహంకారం ఇక అలా కనిపిస్తూ ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఏనాడు కూడా ఈ వెనకట మేము దొరలను చూడలే, కానీ ఇప్పుడు నీ దొరతనం ఏందో ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. రాజరిక వ్యవస్థ ఉంది, హిట్లర్ పరిపాలన ఉంది, నియంత పరిపాలన ఉంది. నీ పరిపాలన మార్చుకొని ప్రజలకు మెరుగైన సేవ చేసి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 42 రోజుల క్రితమే ఇచ్చారు, ఇచ్చినా సరే అప్పుడు మాట్లాడకుండా పండగ ముందు మీరే మొదలుపెట్టింది. కొంచెం దయచేసి అన్ని చూసి సమస్యలు మీరు పరిష్కరించాలి. ఏదైనా సరే ఈడీల ద్వారా వాళ్ళ ద్వారా కాదండి, మా జేఏసీ నాయకుడి ద్వారా తనతో మాట్లాడి పరిష్కరిస్తే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిన ఐఏఎస్ హనుమంత్ రెడ్డి గారితో అన్ని ప్రభుత్వంలో విలీనానికి అన్ని పరిష్కరించి చూసి అన్నీ చేశారు కమిటీ వేసి. అలాగే మా దాంట్లో కూడా రిటైర్ అయిన ఐఏఎస్ ద్వారా అన్నీ చూసి మాకు కూడా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్టీసీ కార్మికుల విషయంలో అలాగే ఆర్టీసీ డిపార్ట్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిరంకుశంగా వ్యవహరిస్తుందో దీన్ని సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ పున్న హరికిషన్గా నేను పూర్తిగా ఖండిస్తున్నా. అలాగే ఆర్టీసీ నష్టాల కారణాలు ఇప్పుడు మనం వాట్సాప్లలో కానీ పేపర్లో కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట చూస్తున్నాం. అవన్నీ విషయాలు మళ్ళీ చెప్పడానికి ఇక్కడ టైం సరిపోదు. కాబట్టి ఈ విషయాలన్నీ అన్ని యూనియన్లకు తెలుసు, ప్రజలకు తెలుసు, అలాగే గవర్నమెంట్కి కూడా తెలుసు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ని మీరు చర్చలకు పిలవండి. ఈ సమస్య ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా పరిష్కారం చేయండి. లేని పక్షంలో ఇప్పటికే మీకు తెలుసు ప్రజలు కూడా చాలామంది చనిపోయినరు, యాక్సిడెంట్లు జరిగినాయి, ఎంతోమంది ఆగమైనరు. మా ప్రజాధనం కానీ ఆర్టీసీ ధనం కానీ నష్టపోయింది. అలాగే ఆర్టీసీ కార్మికులు కూడా చాలామంది చనిపోయినరు. నిన్ననే వెంకటేశ్వర్లు అనే డ్రైవరు నార్కట్పల్లి డిపో అతను చనిపోయిండు. ఇప్పుడే వీడియోలో చూసినాం. 3 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నాడు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకొని దీని నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయవలసిన అవసరం ఉంది. అలాగే కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించవలసిన అవసరం ఉన్నది. మాకు 1470 నుంచి రావాల్సిన పే స్కేల్ ఏదైతే ఉందో గతంలో కేసీఆర్ గారే ఉద్యమ సమయంలో మాకు హామీలు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా చూస్తామన్నారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు ఇస్తామన్నారు. కాబట్టి 1470 నుంచి రావాల్సిన వేతనాలే మాకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 1 సంవత్సరం దాటితే కనుక ఇంకో పే స్కేల్ రావాల్సి ఉంది. మరి పాతదే ఇవ్వనప్పుడు కొత్త పే స్కేల్ ఎప్పుడు ఇస్తారు? కాబట్టి మేము ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే ఇమ్మీడియట్గా చర్చలు జరిపి మా సమస్యలని పరిష్కారం చూపెట్టి, అలాగే ఒక టికెట్ ఎప్పటికప్పుడు డీజిల్ రేటు హైక్ ఎట్లయితే అవుతుందో దానికి అనుగుణంగా
రెగ్యులేటరీ కమిటీ వేయాల్సిన అవసరం ఉంది పర్మనెంట్గా. ఇది ఆర్టీసీ చేతిలో లేదు, అటు ప్రభుత్వం చేతిలో లేదు. కాబట్టి దీనికంటూ ఒక సపరేట్ రెగ్యులేటరీ కమిటీ వేయవలసిన అవసరం ఉంది. టికెట్ ఆయిల్ రేటు పెరిగినప్పుడల్లా ప్రతి 6 నెలలకా 3 నెలలకా టికెట్ రేటు కూడా పెంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి మాకు టికెట్ రేటు పెరగలేదు. ఇప్పుడు మున్సిపల్ ట్యాక్స్ పెరిగింది, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్లు తీసుకున్నప్పటికీ కూడా అన్ని రేట్లు పెరిగినప్పుడు టికెట్ రేటు పెంచడంలో అభ్యంతరమైంది. అలాగే పాసులు ఏవైతే ఉన్నాయో రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. రియంబర్స్మెంట్ మీరు ఇస్తారా ఇవ్వండి, లేదంటే పాసులు ఎత్తేస్తారా ఎత్తేయండి, మాకు సంబంధం లేదు. కానీ మమ్మల్ని నష్టపరచొద్దు. ఆ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆర్టీసీ నష్టాలకు కారణమవుతుంది, దాన్ని కూడా చూడాలి. అయితే డీజిల్ రేటు హైక్ ఏదైతే జరుగుతుందో దానికి అనుకూలంగానే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కానీ లేకపోతే కర్ణాటక ప్రభుత్వం కానీ ఈ రేటు హైక్ అయిన దానికి టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు రాయితీ ఇస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చివరిగా నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉధృతంగా ఉద్యమంలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఒక నిగ్రహంతో ఉండాలి, ఓపికతోటి ఉండాలి. ఏమవుతుందో చూద్దాము, మన ఫ్యామిలీయే మనకి ఇంపార్టెంట్. ఉద్యోగం కంటే నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ఉద్యోగం కంటే ఇంపార్టెంట్ మన కుటుంబము, మన కుటుంబ సభ్యులు. చాలామంది ఈ చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిగ్రహంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎలాంటి నష్టం జరిగినా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వమే గ్రేట్ కాదు. దీని తర్వాత పైన కోర్టు ఉన్నది, హైకోర్టు ఉంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వాటా కూడా 33% ఉన్నది. వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది, దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్కు 100% కాదు ఇది ఆర్టీసీ. కాబట్టి కార్మికులు ముఖ్యంగా సంయమనం పాటించాలి, ఓపికగా ఉండాలి. ఏమవుతుందో చూసుకుందాం, దేనికైనా సిద్ధంగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై ఆర్టీసీ. Awesome!